నమస్తే అండి. విన్నారు కదా రామచంద్ర గారు చెప్పినట్టు ఏదైతే మోదీ వ్యాఖ్యలే ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి ఈ విధంగా ఈరోజు ఇంత సమస్య కారణమైంది అంటున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? నమస్తే అండి. మెగా 9 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు మోడీ గారు చెప్పింది ఏంది, మనం అర్థం చేసుకుంది ఏంది అనే కాడ ఆలోచన చేయాలి సార్. మోడీ గారు ఏం చెప్తున్నారు? అక్కడ యుద్ధం మనం తెస్తే వచ్చింది కాదు. అక్కడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం అనేది మన వల్ల వచ్చింది కాదు, మనం కారణం కాదు. అయినా ప్రపంచ దేశాలన్నీ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఫేస్ చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే అక్కడి నుంచే ఎక్కువ మనకు ఫ్యూయల్ వస్తుంది కాబట్టి. మోడీ గారు ఏం చెప్పిండ్రు అంటే ఇంధనము, ఎరువులు, జాతీయ భద్రత, ఇతర రంగాలపై ప్రభావం ఏ విధంగా ఉందో ఆ యుద్ధం పరిస్థితి అనేది వివరించడానికి భారతీయుల భద్రత ఏ విధంగా తీసుకోవాలో అందరం కలిసికట్టుగా ఏ విధంగా మనము కోవిడ్ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా అన్ని పార్టీలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఒక దేశం ఒక్క యూనిట్ కిందకి వచ్చి మనం అంత పెద్ద కోవిడ్ ని ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే అత్యధిక జనాభా ఉన్న మనం ఏ విధంగా ఎదుర్కొన్నాము, ఒక్క తాటిపై నిలబడి ప్రపంచానికి మనం ఏ విధంగా చేయూతనిచ్చినాం, ఏ విధంగా సహాయం చేసినాం, అంత పెద్ద పాండమిక్ నుంచి మనం ఎట్లా బయటపడ్డామో ఆ విధంగా అదే మనోధైర్యంతో ఎలాంటి సమస్యలు వచ్చినా దేశం ఒక్క తాటిపై నిలబడి మనం ఎదుర్కోవాలి అనే విధంగా మాట్లాడుకొచ్చిండ్రు. కానీ ఆయన ప్యానిక్ చేయడానికి మాట్లాడిండ్రని మీరు ఇట్లా అర్థం చేసుకోకూడదు కదా సార్. ఇంకొకటి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సునీత గారు చెప్పండి సార్. మీరు చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే మోడీ గారు చెప్తూనే మనం కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా మళ్ళీ రాబోతున్నాయి, అలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలి, ఇది కొంతకాలం కాదు ఎక్కువ కాలం ఉండిద్ది ఇలాంటి విపత్కర పరిస్థితులు, దానికి మనం మానసికంగా సిద్ధం అవ్వాలి, దీన్ని ఎదుర్కోవాలి అన్నారు. ఇప్పుడు అదే చెప్తుండ్రు, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ మనం ఏ విధంగా ఎదుర్కొని మనం సక్సెస్ అయినాం. పాండమిక్ కరోనా వచ్చినప్పుడు మనకు కనీసం పీపీ కిట్లు కూడా లేవు, మనకు మాస్కులు కూడా లేవు, మనకు టెస్టింగ్ టూల్స్ కూడా లేవు. ఏది లేని పరిస్థితులలో మన మీద ఒక కరోనా అనే ఒక పాండమిక్ వచ్చి పడింది. అది మనం ఒక 2 నెలల్లో ఏ విధంగా ఎదుర్కొన్నాము, ప్రపంచ దేశాలకు మెడిసిన్ కూడా ఎలా ఇవ్వగలిగామో అదే ఎగ్జాంపుల్తో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో మన పాత్ర లేకపోయినా కూడా ఆ యుద్ధ ప్రభావంతో ఏదైతే మనకు అక్కడ ఉన్న ఆయిల్ కంపెనీలు, గ్యాస్ కంపెనీలు అన్ని అక్కడి నుంచి దాదాపు 40% అక్కడి నుంచే వస్తుంది గ్యాస్. మనకు ఖతార్ నుంచే వస్తుంది మన గ్యాస్. మనం మిగతా ఏ దేశం నుంచి తెచ్చుకున్నా, అర్జెంటీనా నుంచి తెచ్చుకున్నా, కెనడా నుంచి తెచ్చుకున్నా, ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నా, రష్యా నుంచి తెచ్చుకున్నా, ఇంకెక్కడి నుంచి తెచ్చుకున్నా 40 కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటున్నా కూడా మేజర్ గా మన గ్యాస్ ఖతార్ నుంచే వస్తుంది. అక్కడ ఆ ఏదైతే హార్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయారు, అక్కడ తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనకు ఇప్పటికిప్పుడు మనకేమీ ఇబ్బంది లేదు. కానీ ఆ యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ముగించడానికి మనం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం శాంతియుతంగా. కానీ ఒకవేళ ముగించకపోయినా కూడా ఫర్దర్ గా వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రపంచమే ఒక చిన్న కుగ్రామం లాగా అయిపోయి ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడుతూ తిండి గింజలకు కానివ్వండి, పెట్రోల్లకు కానివ్వండి, డీజిల్కి కానివ్వండి, గ్యాస్కి కానివ్వండి, నిత్యావసర వస్తువులకు కానివ్వండి, ఒక దేశం నుంచి ఒక దేశము డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక కుగ్రామంగా మారి ప్రతి ఒక్కరు ఉద్యోగ రీత్యా కానివ్వండి, చదువుల రీత్యా కానివ్వండి, ఇప్పుడు అన్ని దేశాలకు వెళ్తున్న సందర్భం మనం చూస్తున్న. కొన్ని లక్షల మంది మనకు అక్కడ నివసిస్తున్నారు, అక్కడ బతకడానికి వెళ్ళిండ్రు. వాళ్ళ పరిస్థితి కానివ్వండి, వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి వస్తే మనం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత ఏ విధంగా ఇస్తాం, వాళ్ళకి భవిష్యత్ భద్రత ఏ విధంగా ఇస్తాం, ప్రతి ఒక్కటి సవాళ్ళే సార్. అది దాన్ని ఉద్దేశం చేసుకొనే ఒక కరోనా వచ్చినప్పుడు మనం ఏదైతే యుద్ధ ప్రాతిపదిక దేశం అంతా ఒక తాటిపై నిలబడి ఏ విధంగా ఎదుర్కొన్నామో, రేపు రాబోయే సిచ్యువేషన్స్ ఏమైనా మనకు ప్రతికూలంగా ఉంటే కూడా ఆ విధంగా మనము నిలబడాలి అని ధైర్యం చెప్తూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సార్, మన చుట్టూ ఉన్న దేశాలనే చూద్దాం సార్. మన ఏదైతే పాకిస్తాన్, ఇక్కడ శ్రీలంక,
ఇక్కడ నేపాల్ కానివ్వండి, మన చుట్టూ ఉన్న దేశాలనే మనం పోల్చుకుందాం, బంగ్లాదేశ్, ఇవన్నీ ఉన్న ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన పరిస్థితి ఉంది, స్కూళ్ళు మూసేసిన పరిస్థితి ఉంది, వెహికల్లకు 10 లీటర్స్ మించి వెహికల్స్ కు పెట్రోల్ ఇచ్చే పరిస్థితి లేదు, నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు, బయట తిరిగే పరిస్థితి లేదు, ఆఫీసులకు స్కూళ్ళకు సెలవులు ఇచ్చేసిండ్రు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం ఓన్లీ ఫేస్ చేస్తున్నది ఒక గ్యాస్ ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాం మనం. ఎందుకు అంటే దానికి తీసుకురావడానికి అక్కడ కొద్ది రోజులు ఆగిపోయినాయి కాబట్టి దానికి కూడా ఇక్కడ బ్లాక్ మార్కెట్ ను ఎంకరేజ్ చేసి బ్లాక్ మార్కెట్ లో పెట్టి ఒక సిలిండర్ తీసుకునే బదులు 4 సిలిండర్లు తెచ్చుకోవడాలు, ఇవన్నీ ఈ ఆగమాగంగా ఏదైతే పానిక్ సిచ్యువేషన్ వచ్చేసి ఏదో అయిపోతుందనే సిచ్యువేషన్ వచ్చి ఈ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలకు భయాందోళనకు గురయ్యి తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు మనకైతే ఆ పరిస్థితి లేదు. గ్యాస్ ప్రతి ఒక్కరికి ఇంతకుముందు 21 రోజులు మనం బుక్ చేస్తే వచ్చేది 25 రోజులకే మార్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇక పెట్రోల్ డీజిల్ అసలు ఏ విధంగా ట్యాంకర్లు వస్తుంది సార్, ఒక్కొక్కరు వచ్చేసి క్యాన్లలో పట్టుకొని ట్యాంక్ ఫుల్ కొట్టించుకొని ఈ విధంగా లేని ఎక్కడ లేని ఒక అక్కడ స్టాక్ లేదు అనే విధంగా భయాందోళనకు గురి చేసుకొని తీసుకొచ్చుకున్న సందర్భమే కానీ అక్కడ కంప్లీట్ గా సప్లై ఉన్నది. మనకి ఇంకా 2 నెలల వరకు ఏ విధమైన పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటి నుంచి మనకు ప్రాబ్లం లేదు. ఆ స్టోరేజీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రజల్ని అనవసరంగా ప్యానిక్ చేసేసి ఏదైతే మనకు అవసరం లేని దానికంటే ఎక్కువ కొట్టించుకొని బ్లాక్ మార్కెట్లకు తరలించుకొని బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఏమి మనకు మన దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఏ ప్రాబ్లం లేదు సార్. మన చుట్టుపక్కల దేశాలు కానీ కొన్ని దేశాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నాయో చూశాక మనకు ఆ పరిస్థితి రాకూడదని ముందు నుంచే జాగ్రత్త కోసం మనము మన దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, మన దేశ ప్రజల్ని ఏ విధంగా సమాయత్తం చేయాలనే దాని మీద మోడీ గారు మాట్లాడుతున్నారు సార్. ఓకే సునీత గారు. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. ఆయన సరే అడిగి పావని గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. పావని గారు, చూస్తున్నారు, పరిస్థితులు చూస్తున్నాం.